బైబిల్ చెప్పిన సత్యం మీరు వింటారా? వినాలి. అందుకే చెప్తున్నాను, బైబిల్ మతాన్ని బోధించలేదు. బైబిల్ మంచితనాన్ని బోధించింది, సమానత్వాన్ని బోధించింది, పరిశుద్ధతను నేర్పించింది. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? బైబిల్ని అడిగితే ఎంత చక్కని మాట చెప్పిందో చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం అండి. బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మాట చెబుతున్నాను. ఈరోజు ఏదో మీకోసం నేను రాసుకొని తెచ్చేలేదు ఆ మాట. మిమ్మల్ని ఎందుకు నేను మోసం చేయాలి? ఉన్నదే కదా చెప్పాలి నేను. అక్కడ ఏమన్నది చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనములో, యావత్తు భూమి మీద, అది ఎన్ని ఖండం, ఏ ఖండం అయినా కావచ్చు, అమెరికా, రష్యా, ఏమండి, ఆసియా, యూరోపా, ఇవన్నీ ఖండాలు కదా, 7 ఖండాలు మనకి, అంటార్కిటికాతో కలిపి. యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి, చూడండి తెర మీద మీకు కనబడుతుంది బైబిల్లో రాయబడిన మాట, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. జాతి అంటే మనం పెట్టుకునే కులాల జాతులు కాదు అక్కడ, ఏమండి, మనం పెట్టుకున్నాం అవన్నీ. ఇక్కడ జాతి అంటే ఒకడు నల్లగా ఉండేవాడు, ఒకడు తెల్లగా ఉండేవాడు, ఒకడు పొట్టిగా ఉండేవాడు, ఒకడు పొడుగుగా ఉండేవాడు. అదండి ఒక నీగ్రో జాతి, ఒక చైనీస్ జాతి, ఒక ఇండియన్ జాతి, ఒక రెడ్ ఇండియన్ జాతి, ఒక రష్యన్ జాతి. వీళ్ళంతా జాతుల ప్రజలు. ఈ జాతుల ప్రజలందరికీ మూల పురుషుడు ఎవరట? ఒక్కడే. ఒకని నుండి అంటున్నాడు చూడండి, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. అంటే మనమంతా ఆయన కడుపులో నుంచే వచ్చాం కదండి. అంటే మనందరికీ ఒక తండ్రేనా? మరి ఎంత బాగుందండి. అంటే అన్నదమ్ములమా? ఎస్.